కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. ఈ ప్రభు బల్లారాధన రోజుని దేవుడు మనకిచ్చిన వాక్కు పరమగీతములు 2వ అధ్యాయము 14వ వాక్యాన్ని అందరూ ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథాలలో పరమగీతములు 2వ అధ్యాయము 14వ వాక్యం. బండ సందుల్లో ఎగురు నా పావురమా, బండ సందులలో ఎగిరే నా పామురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, పైటు బీటులను ఆశీర్వదించు నా పామురమా, నీ స్వరము మధురము, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. ఇక్కడ మనం గమనించాలి, చాలా జాగ్రత్తగా వాక్యాన్ని గమనించాలి. ఈ వాక్యములో మనకి బండ కనబడుతుంది, రెండోది బండ సందులు కనబడుతున్నాయి, మూడోది పావురము కనబడుతుంది. మీకు అర్థమవుతుందండి? ముందేం కనబడింది? బండ, తర్వాత బండ సందులు, మూడోది పావురం. ఈ పావురము బండని ఆశ్రయిస్తూ ఉంది. ఈ పావురము బండ దగ్గరికి వెళుతుంది. ఈ పావురము బండని ఆశ్రయిస్తూ ఉంది. పావురము అంటే విశ్వాసి. పావురం అంటే విశ్వాసికి సాదృశ్యమై ఉన్నది. ఈ పావురము బండనే ఎందుకు ఆశ్రయించాలి? బండ దగ్గర ఏం దొరుకుతుంది? సాధారణంగా పక్షులు, ఈ పావురం కూడా పక్షి జాతికి చెందిందే. సాధారణంగా పక్షులు వీటిని ఆశ్రయిస్తారు ఏమండి? చెట్టుల్ని. పచ్చని చెట్టు చూసి ఆ చెట్టు మీద గూడు కట్టుకొని సంతోషంగా అది తన జీవన సాగర్ని ఏం చేస్తుంది? సద్వినియోగం చేసుకుంటుంది. అయితే ఈ పావురము బండని ఆశీర్వదించింది, బండ దగ్గరికి వెళ్ళింది, బండను కోరుకుంటుంది. ఈరోజు పావురము అంటే దేనికి సాదృశ్యం? విశ్వాసికి. ఏదైనా మనకి కష్టం వచ్చిందనుకో, ఏదైనా వ్యాధులు వచ్చిందనుకో, ఏదైనా బాధ వచ్చిందనుకో, మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? ఏమండి? స్నేహితుల దగ్గరికి వెళ్తాం. రే, నాకు పలానా బాధ వచ్చిందిరా, పలానా వాళ్ళు నన్ను ఇలాగ అన్నారా, వచ్చి మనందరం మాట్లాడదాం రండి అని ఎవరి దగ్గరికి వెళ్తాం? స్నేహితుల దగ్గరికి వెళ్తాం, బంధువుల దగ్గరికి వెళ్తాం, రక్త సంబంధికుల దగ్గరికి వెళ్తాం, రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తాం. ఇంకా మనకి ఎవరైనా సహాయం చేస్తారంటే వారి దగ్గరికి వెళ్ళి వారిని మనం ఏం చేస్తాం? ఆశ్రయిస్తాం. అయితే ఈ పావురం అంట ఎవరిని ఆశ్రయించింది? బండను ఆశ్రయించింది. ఏ బండ దగ్గరికి ఎందుకు వెళ్ళింది అంటే, ఆ బండ దగ్గర ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో, ఆ బండ దగ్గర ఏమేమి జరుగుతుందో, ఆ బండ దగ్గరికి నేను వెళితే నాకు కలిగే ఆశీర్వాదాలు ఏంటో అని ఆ పావురానికి క్షుణ్ణంగా తెలుసు. అందుకనే ప్రియా దేవుని బిడ్డలారా, ఆ పావురము బండ దగ్గరికి వెళ్ళిందంట. కొట్టేసాక చప్పట్ల గట్టిగా దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళింది? బండ దగ్గరికి వెళ్ళింది. అక్కడ రెండోది ఏం కనబడుతుంది? బండ సందులు కనబడుతున్నాయి. ఏం కనబడుతుందండి? బండ సందులు. ఈ బండ సందుల్లో
ఏం కలుగుతుంది? ఈ బండ సందులు చూడండి, ఒక మాట చెప్తాను, చాలా జాగ్రత్తగా ఆలకించండి. తోడేళ్ళు ఉంది, తోడేళ్ళు ఎంతమందికి తెలుసు? తోడేళ్ళు, ఈ తోడేళ్ళు ఏం చేస్తుందంటే ఉన్న పలంగా రెక్కేసి తినేస్తూ ఉంటుంది, అడవిలో ఏలుబడి చేస్తూ ఉంటుంది. ఈ తోలేడు ఇది సైతానికి సంబంధించిన ఆ మృగం, అది ఆ సాతానికి సంబంధించిన మెంటాలిటీ దాంట్లో ఉంటుంది. కుయుత్తులది ఏంటండి, అది కుయుత్తులది. అది ఒకసారి ఆ తోడేళ్ళు ఏదైనా దొరుకుతుందా అని తిరుగుతూ ఉన్న సమయంలో, ప్రియా దేవుని బిడ్డలారా, ఈలోగా ఏం చేసిందంటే ఒక కుందేలు ఏమండి బయటకు వచ్చి చక్కగా అలాగా మేస్తూ ఉంటే, ఈ కుందేలుకి తోడేళ్ళకి కుందేలు కనబడగానే ఇంకా ఈ తోడేలు ఏం చేస్తుందంటే, ఆహా నాకు మంచి ఆహారము దొరికేసింది, మంచి ఆహారము దొరికిందని ఇంకా ఆ కుందేలుని పట్టుకుంటానికి ప్రయత్నం చేస్తే, ప్రియా దేవుని బిడ్డరా, ఆ కుందేలు ప్రాణభయముతో పరిగెత్తి ఒక పక్క సాతాన్ని వెంబడిస్తూ ఉన్నాడు. ఒక పక్క ప్రాణభయముతో ఆ కుందేలు పరిగెత్తి అక్కడ ఒక బండ కనబడింది. ఆ బండ దగ్గరికి పరుగుమని వెళ్ళింది. ఆ బండ దగ్గర ఆ బండ సందులు కనబడ్డాయి. ఆ బండ సందులలోనికి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయిందండి? బండ సందులలోనికి వెళ్ళిపోయింది. ఈ తోడేలు వచ్చింది, చూసి ఆ బండ చుట్టూరు తిరిగి నేను అనవసరంగా ఇంతసేపు ఇక్కడ తిరిగాను, ఇక్కడ నాకేది దొరకదు అని తోక ముడుచుకొని వెళ్ళిపోయింది. ఆ లోపల ఉన్న కుందేలు సురక్షితంగా దేవుని ఆరాధించుకుంటూ ఉంది. హల్లెలూయా. ఈరోజు ప్రియా దేవుని బిడ్డ, దేవుని సన్నిధికి వచ్చిన నీవు ఒక పావురవి, నువ్వు ఆయన నిన్ను పావురంగా పోల్చుతున్నాడు. అక్కడ అంటున్నాడు, బండ సందులలో ఎగురే నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. బండ దగ్గరికి వచ్చిన నీవు దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఓ పామురమా, సంఘ విశ్వాసులారా, దేవుడు మిమ్మలను పామురుగా పోలుస్తూ ఆయన అంటున్నాడు, నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యం, నీ ముఖము నాకు కనబడనేమో, నీ స్వరము నాకు వినబడి. అంటే దేవుని సన్నిధికి వచ్చిన నీవు నీ ముఖము ఆయనకి మరుగయ్యి ఉండకూడదు. ఏమండి, దేవుని సన్నిధికి వచ్చిన నీవు నీ ముఖము ఆయనకి మరుగై ఉండకూడదు. ముఖము పైకెత్తాలి, నీ స్వరాన్ని దేవునికి వినిపించాలి. ప్రైజ్ లార్డ్. నీ ముఖము పైకెత్తి దేవుని స్తుతించాలి, నీ స్వరము ఆయనకి వినిపించాలి. అందుకని ఆయన అంటున్నాడు, నీ స్వరము నాకు వినబడనేమో, నా సన్నిధికి వచ్చిన పామురమా. అందుకునే దైవజనులు నేసన్న గారు మంచి పాట రాసి, నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము, నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా
నిన్ను వీడి క్షణమైన యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైన నీ ముఖము మనో ఈశ్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియా దేవుని బిడ్డ, బండ అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. అయితే ఆశ్రయించావో ఆ బండ సందులలోనికి నువ్వు ఎప్పుడైతే వెళుతున్నావో నా దేవుని గాయాలలో ఉన్న స్వస్థత నీకు కలుగునుగాక. ఆమేన్. నా దేవుని గాయాలలో ఉన్న స్వస్థత మీకు కలుగునుగాక. చూడండి ప్రియా దేవుని బిడ్డ, ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన నీవైనా నేనైనా ఆయన పోలుస్తూ ఉన్నాడు. ఓ నా పామురమా, నీ ముఖము నాకు కనబడనిము, నీ స్వరము నాకు వినబడనిము. దేవుని సన్నిధికి వచ్చిన నీవు మౌనంగా ఉండకూడదు. బండను ఆశ్రయించిన నీవు మౌనంగా ఉండకూడదు, కానీ దేవునిని ఆర్భాటముతో ప్రధాన దూతల శబ్దముతో దేవునిని ఆరాధించాలి. ఆమేన్. చూడండి రెండో మాట, న్యాయాధిపతుల గ్రంథంలో కొన్ని మాటలు మనం ఇక్కడ బండ దగ్గరికి ఏ విధంగా ఎవరు వచ్చారో కొన్ని మాటలు మీకు తేటగా చూపెడతాను. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయము 7వ వాక్యం. అందరూ ఆ మాటను చాలా జాగ్రత్తగా గమనించండి. అప్పుడు సంసోను మీరు ఇలాగున చేసినడలా నేను మీ మీద పగ తీర్చుకొనిన తరువాతనే నేను నీ మీద పగ తీర్చుకున్న తర్వాత చాలించదనని చెప్పి తొడలతో తుట్లను విరగగొట్టి వారిని బహుగా హతము చేసెను. చూడండి ఇక్కడ, వారిని బహుగా హతము చేసెను. అటు పిమ్మట ఏతాము బండ సందులో నివసించెను. వీతాము బండ సందులలో నివసించెను. నాకు చూడండి, ఈతాము బండ సందులలో నివసించెను. ఇక్కడ సంసోను గురించి మనం చదివితే సంసోను భార్యని ఆ పిల్ల తండ్రి వేరే వాళ్ళకి ఇచ్చి వివాహం చేసేసాడు. వేరే వాళ్ళకి ఇచ్చి వివాహం చేయగానే ఈ సంసోనికి ఎక్కడ లేని కోపం వచ్చి ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ కొంతమంది ఫిలిష్తీయుల్ని హతమార్చినట్లుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. కొంతమంది ఫిలిష్తీయుల్ని హతమార్చి పరిగెడుతూ ఉన్నాడు. ఓ సంసోన్, నువ్వెక్కడికి పరిగెడుతున్నావు? అదిగో అక్కడ బండ ఉంది, ఆ బండ దగ్గరికి నేను పరిగెడుతూ ఉన్నాను. ఆ బండ దగ్గరికి వెళ్ళి దాక్కుంటావా? దాకోను, అక్కడ నేను నివసిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. అక్కడికి వెళ్ళి నేను నివసిస్తాను. అక్కడికి వెళ్తే నాకు కాపుదల ఉంటుంది, అక్కడికి వెళ్తే నాకు స్వస్థత ఉంటుంది, అక్కడికి వెళ్తే నాకు విడుదల ఉంటుంది అని ఈ సంసోను ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలుసా? బండ దగ్గరికి వెళ్ళాడు. బండ సందులలో దూరిపోయాడు. బండ సందుల్లోకి వెళ్ళిపోయాడు. దేన్ని కోరుకున్నాడు ఈ సంసోను? ఏమండి, బండను కోరుకున్నాడు. అక్కడికి వెళితే నాకు ఆశ్రయం దొరుకుతుంది అన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడు? మళ్ళీ బండ సందులలోకి వెళ్ళిపోయాడు. ఫిలిష్తీయులు తిరిగాడు. ఫిలిష్తీయులకి కనులకు సంసోను కానరాలేదు.
ఈ సంసోను ఎక్కడికి వెళ్ళి ఎవరి దగ్గర మరుగైపోయాడంటే దేవుని సన్నిధిలో, దేవునిలో మరుగైపోయాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డ, ఈరోజు దేవుని వాక్యం వింటున్నా, దేవుడు నిన్ను పోలుస్తూ ఉన్నాడు. ఏ విధంగా నిన్ను పోలుస్తూ ఉన్నాడంటే, ఓ నా పామురమా. ప్రైజ్ ది లార్డ్. ఈ పావురానికి ఏముండదు చెప్పండి, కపటం ఉండదు. పావురానికి దోషం ఉండదు. ఈ పావురానికి సమస్తము ఎరుగు, సమస్తము తెలుసు. నేను ఎక్కడికి వెళ్తే నాకు కాపుదల ఉంటుంది, నేను ఎక్కడికి వెళ్తే నాకు స్వస్థత ఉంటుంది అని ఆలోచించి ఈ పావురము ఎక్కడికి వచ్చింది? బండ దగ్గరికి వచ్చింది. బండ దగ్గర రావడమే కాదు, బండ సందులలో దూరిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఆయన సన్నిధికి వచ్చిన మనం కూడా బండను ఆశ్రయించి వస్తున్నాము. ఆశ్రయించిన తర్వాత ఆయన పొందిన గాయాలలో ఉన్న స్వస్థత మనం పొందుకోవాలి. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళాలంటే ఆ సందులలోకి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలండి? ఆ బండ సందులలోకి వెళ్ళిపోవాలి. బండ సందులు అనగా ఆయన పొందిన గాయాలు. ఆయన పొందిన గాయాలు పరిశుద్ధ గ్రంథములో ఈ బండ ఏ బండ అంటే మనకి ఆశ్రయము చూపించిన బండ. ఏ బండ అండి ఇది? చెప్పాలి, నోటితో అందరూ చెప్పండి. మనకు ఆశ్రయము చూపించిన బండ. ఎక్కడుంది మనకు ఆశ్రయం అంటే దేవుని సన్నిధిలోనే. కొట్టేశాక చప్పట్ల గట్టిగా, దేవుని సన్నిధిలోనే మనకు ఆశ్రయం, దేవుని సన్నిధిలోనే మనకు కాపుదల, దేవుని సన్నిధిలోనే మనకు విడుదల, దేవుని సన్నిధిలోనే మనకి స్వస్థత, విడుదల, కాపుదల ఎక్కడుందా అంటే దేవుని సన్నిధిలోనే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, మరొక బండని ఈ రోజుని మీకు నేను చూపిస్తాను. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము. అందరూ తీయండి. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 14వ వాక్యం మీ పరిశుద్ధ గ్రంథాలలో. లెబానోను పొలములోని బండ మీద హిమముండుట మానునా. బండ మీద అక్కడ ఏం రాస్తుంది? బండ మీద హిమముండుట మానునా. దూరము నుండి పారుచున్న చల్లని జలములు పారక మానునా. చాలు నా ఇంక చూడండి. ఇక్కడ లెబానో పొలం అంటండి. ఏ పొలం ఇది? లెబానులో ఉన్న పొలం అంటే సంఘం. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి చేతుల పైకెత్తి దేవుని స్తోత్రం చెప్పండి. పొలం అంటే సంఘం. సంఘములో ఒక బండ ఉంది. ప్రైజ్ ది లార్డ్. సంఘములో ఇప్పుడు దేవుడు మనకి సంఘాన్ని ఇచ్చాడు. ఇది ఏ పొలం? లెబానోలో పొలం. ఈ లెబానో అంటే సారవంతమైనది. ఈ లెబానో అంటే శ్రేష్టమైనది. ఈ లెబానో అంటే అభివృద్ధి పొందింది. ఇంకో మాట చెప్పనా? ఈ లెబానో అంటే సువాసన గలది. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇన్ని గుణగణాలు కలుగున్న లెబానోనులో ఒక బండ ఉంది. ఆ బండ మీద హిమము. ఏంటండి అది? హిమము. చూడండి, మీరు రావలసిన చోటికే వచ్చారు, వినవలసిన మాటలే వింటున్నారు. ఈ లెబానోనులో ఉన్న ఈ పొలం అంటే సంఘములో
దేవుడు దిగివచ్చి ఇక్కడ బండ వలె ఆయన ఉన్నాడు. ఆ బండ ఎదుట మీరొచ్చి సాగిలపడాలి. ఆ బండ ఎదుట మీరొచ్చి మోకరించాలి. ఆ బండ దగ్గరికి మీరొచ్చి మీ విన్నపాలు చెప్పండి, మీ విన్నపాలు ఆయనకి చెప్పుకుంటూ విజ్ఞాపన ప్రార్థన చెయ్యాలి. ఎక్కడుంది బండ? లెబోను పొలములో ఉంది బండ. అంటే బండ మీద ఏముంది? హేమము, మంచు. మంచు కృపకి సాదృశ్యం. దేనికండి? కృప. కృపకి సాదృశ్యం. ఈ లెబానోలో ఉన్న ఈ పొలము సంఘములో యేసయ్య ఉన్నారు. యేసయ్య దగ్గర కృప దొరుకుతుంది. ఆ కృపకు నీవు పాత్రుడు కావాలి. ఆ కృపకు నీవు అర్హుడు మీరు కావాలి. ప్రైజ్ లార్డ్. ఎక్కడుంది బండ? లెబానో పొలములో ఉంది. లెబానోకి మంచి పేరుంది. లెబానో దేవదారు వృక్షం వలె మువ్వ వేసి ఎదగాలి. ఈ లెబానో అనుభవం ఏంటంటే, అక్కడ ఆ పొలం అనుభవం ఏంటంటే సమృద్ధి గల పొలం, శ్రేష్టమైన పొలం, సారవంతమైన పొలం. ఏమండి, అక్కడికి వస్తే నీకేం దొరుకుతుందంటే కృప దొరుకుతుంది. కృప కృప కృప. ఎక్కడికి రావాలి? పొలంలోనికి రావాలి. నువ్వు ఎక్కడ పడితే అక్కడికి వెళితే కృప దొరకదు. ఇక్కడ ఆ లెబానో పొలములో ఒక బండ ఉంది. ఆ బండ దగ్గర ఏముంది? కృప ఉంది. కృప. ఆయన కృప చూపించే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. కృప చూపించే దేవుడు. అందుకనే కీర్తనకారుడైన దావీదు అంటాడు, జిగటగల నాశనకరమైన దొంగ ఊపులో నుండి, జిగటగల దొంగ ఊపులో నుండి నన్ను నీవు చదవండి. అది కీర్తనల గ్రంథం 40వ అధ్యాయము 2వ వాక్యం. త్వరగా. నాశనకరమైన గుంటలో నుండి, అందరూ తీయండి. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి, నా పాదములు బండ మీద నిలిపి, నా అడుగులు స్థిరపరచెను. నా అడుగులు స్థిరపరచెను. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఈ రోజు ప్రియా దేవుని మెట్లారా, ఈ బండ పొలములో ఉంది. ఆ బండ మీద ఏముందంటే హేమము, మంచు. మంచు కృపకి సాదృశ్యమై ఉన్నది. మనం కృప పొందుకోవాలంటే ఎక్కడికి రావాలంటే పొలములోనికి రావాలి. పొలంలోనికి వచ్చిన నీవు ఆ యేసయ్య దగ్గర నీ విన్నపాలు చెప్పుకుంటూ దేవుని నామాన్ని స్తుతించి ఆరాధిస్తే, నా దేవుడు అంటున్నాడు, సంఘానికి సావాసానికి వచ్చిన నా పావురమా, పొలానికి వచ్చిన నా పామురమా, నాలో ఉన్న ఆ కృప, ఆ ఆశీర్వాదాలకి యోగ్యులుగా మీరు మార్చండి, యోగ్యులుగా మారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లెబానోలో పొలములోను బండ. ఆ బండ మీద ఏముంది? మంచు, హేమము, మంచు. అంటే అది కృపకి సాదృశ్యమైంది. మొట్టమొదటి మాట ఏంటి చెప్పండి? ఈ ఆశ్రయం ఇచ్చే బండ. రెండో బండ ఏంటి? కృప చూపే బండ. మూడో మాట చెప్తాను, చాలా శ్రద్ధగా ఆలకించండి. లోకాసు సువార్త. త్వరగా సమయం లేదు కాబట్టి, ప్రభు బల్లారాధన కాబట్టి, లోకాసు సువార్త
6వ అధ్యాయము 28వ వాక్యం, 48వ వాక్యం చదవండి. వాడు ఇల్లు కట్టవలనని, ఆ మాట చాలా జాగ్రత్తగా గమనించండి, అందరూ తీయండి. లూకాసు సువార్త 6వ అధ్యాయము 48వ వాక్యం. వాడు ఇల్లు కట్టవలనని ఉండి ఆ లోతుగా త్రవ్వి లోతుగా, ఎలా అంట, లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలియుండును. బండ మీద పునాది వేసిన వాడు పోలియుండును. వరద వచ్చి తర్వాత చెప్దాం. ఇక్కడ ఎలాగంట, ఇల్లు కట్టాలంటే ఏం చేయాలి మీరు అంటే, లోతుగా తవ్వాలి. లోతుగా ఎక్కడ మనకి ఆ బండ దొరుకుతుందో, ప్రైజ్లా, అర్థమవుతుందండి? లోతుగా తవ్వుతూ ఉండాలి. ఎక్కడైతే మనకి బండ తగులుతుందో ఆ బండ మీద మనం ఏం చేయాలి, పునాది వేయాలి. అంటే పొలములకు వచ్చిన నా పామురుమా, సంఘానికి వచ్చిన నా పామురుమా, బండ దగ్గరికి వచ్చిన నా పామురుమా, బండ సందులను ఆశ్రయించిన నా పామురుమా, నీవు లోతైన అనుభవములో ఉండాలి. ఏ అనుభవం? తవ్వే కోలిది అబ్బే నాకు చాలదు, ఈ అనుభవం చాలదు, ఇంకా తవ్వాలి, అబ్బే ఇంకా తవ్వాలి, ఇంకా తవ్విన తర్వాత నీ ప్రయాసాన్ని ఆయన చూసి బండగా ఉన్న దేవుడు నీకు ప్రత్యక్షమైనప్పుడు ఆ బండ మీద నువ్వు పునాది వేసుకోవాలి. హల్లెలూయా. ఈ లోతైన అనుభవం నీకు లేకపోతే, నేను చాలాసార్లు చెప్తాను, ఏ అనుభవం ఉండాలి మనకి? ఈ లోతైన అనుభవం లేకపోతే మన పరిస్థితి ఏంటి చెప్పండి? అవును, అబ్బే ఈ ప్రయాసం మేము పడలేం, అబ్బే మేము తవ్వలేం, ఏదో ఉన్న మట్టికి, ఏదో అంతంత మట్టికి, అంతంత భక్తి ఏమంటారండి, మాట్లాడరండి. అబ్బే ఈ భక్తి మేము చేయలేం, మనకు సాగదు అని అంతంత మట్టికి అంటే అది పైన అనుభవమే. అది లోతైన అనుభవం నీకు లేదు. లోతైన అనుభవం నీకు లేకపోతే, అక్కడ చెప్తూ ఉన్నాడు యేసయ్య, తుఫాను వస్తుంది, వరదలు వస్తాయి, గాలివాన వస్తుంది, గాలివాన వచ్చి ఆ ఇంటిని కొడుతుంది. అది సరైన పునాది లేకపోతే ఆ ఇల్లు ఏమవుతుంది? కూలిపోతుంది. అది ఇల్లు గురించి చెప్పలేదు. ఓ సంఘానికి వచ్చిన పామురుమా, బండను ఆశ్రయించిన పామురుమా, బండ సందులలోనికి వెళ్ళిన నా పామురుమా, యేసయ్య చెప్తుంది, సంఘానికి వచ్చిన, సావాసానికి వచ్చిన పామురం గురించి యేసయ్య చెప్తూ ఉన్నాడు. ఎలా తవ్వాలి? లోతుగా తవ్వి ఎక్కడైతే మనకి బండ తగిలిందో ఆ బండ మీద మనం పునాది వేసుకోవాలి. గాలి వచ్చినా, వరదొచ్చినా, గాలి తుఫాను వచ్చి కొట్టినా ఆ ఇల్లు కూలిపోదు. ఆ ఇల్లు స్టడీగా ఉంటుంది, ఆ ఇల్లు స్టాండర్డ్గా ఉంటుంది, ఆ ఇల్లు గట్టిగా ఉంటుంది. సాతానుగాడు ఎంత ఊపినా ఊగడో, ఆ విశ్వాసి ఊగడో. సాతాను ఊపి ఇంతవరకు అనవసరంగా ఊపుతున్నాను, ఎంత ఊపినా ఇది పడే రకం, మాట్లాడరేంటండి, ఇది పడే రకం కాదు అని ఏం చేస్తాడు? తోక ముడుచుకొని వెళతాడు. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మన అనుభవం ఎలా ఉంది? అవును, లోతైన అనుభవం. సీమోను పేతురు, నీ భక్తి పైనే ఉంది, నువ్వు పైనే వాలేస్తున్నావు,
కొద్ది లోపలికెళ్ళి చెప్పండి, కొద్ది లోపలికెళ్ళి నీ వలవై నువ్వు ప్రయాసపడు, ప్రయాసానికి తగిన ప్రతిఫలం నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే యేసయ్య మాటిని ఇంక పై పని వేయకుండా మానేసి కొద్ది లోపలికి వెళ్ళాడంట. లోపలికి వెళ్ళి వలేస్తే విస్తారమైన ఆశీర్వాదాలు పడ్డాయి. ప్రైజ్ లార్డ్. అందుకనే ఇక్కడ యేసయ్య చెప్తున్న మాటలు, ఆ పై వాక్యం చూడండి 46. నేను చెప్పు మాటల ప్రకారము, నేను చెప్పే మాట ప్రకారము మీరు చెయ్యక ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? చెప్పండి, మాట్లాడండి, ఇప్పుడు మాట్లాడండి. ఏమన్నాడు? ప్రభువా నేను చెప్పిన ప్రకారంగా మీరు చెయ్యక ప్రభువా అని పిలుచుట. ప్రభువా నన్ను పిలుచుట దేనికి? ఏం ప్రయోజనం? ఏం భక్తి? అర్థమవుతుందండి? అండ్ మీకు అర్థమవుతుందండి? నేను చెప్పిన ప్రకారం చెయ్యక, అండ్ మీకు అర్థమవుతుందమ్మా? నేను చెప్పిన ప్రకారముగా చెయ్యక ఎందుకు ప్రభువా అని వ్యర్థంగా మాట్లాడుతున్నారు, వ్యర్థంగా ప్రార్థన చేస్తున్నారు? అప్పుడు చెప్తున్నాడు ప్రభు, చదువు. నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవని పోలియుండునో నీకు తెలియజేతును, మీకు చెప్తాను. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాడిని పోలియుండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దానిని కదిలింపలేకపోయెను. ప్రియా దేవుని బిడ్డ, దేవుని సన్నిధికి వచ్చిన బండిని ఆశ్రయించిన నా పామురుమా, ఏ అనుభవం ఉండాలి? లోతైన అనుభవం. రెండోది, ఎక్కడ కట్టాలి పునాది? ఏ బండ మీద? క్రీస్తు అనే బండ మీద నీ పునాది కట్టాలి. యేసయ్యకి చప్పట్లు కొట్టండి. ఎక్కడ కట్టాలి? క్రీస్తు అనే పునాది మీద నువ్వు ఎప్పుడైతే ఇల్లు కట్టుకుంటావో ఆ ఇల్లు చెదరదు. ఇంకా ఎవరు ఊపలేరు, ఎవరు పాడు చేయలేరు. క్రీస్తు అనే పునాది మీద నువ్వు ఇల్లు కట్టుకుంటే ఏ శకునము లేదు, ఏ చాతబడి లేదు, ఏ మంత్రము లేదు, ఏ కనుదృష్టి లేదు, ఏ నిమ్మకాయలు లేవు. మాట్లాడేటంటే ఏ నిమ్మకాయలు లేవు, ఏ టెంకాయలు లేవు. నువ్వు పొద్దున్నే లేచి 3 నిమ్మకాయలు దండేసుకోక్కర్లేదు. ఏమండి, నువ్వు పొద్దున్నే లేచి నువ్వు ఎవరి మీద పునాది వేసుకున్నావంటే క్రీస్తునే బండ మీద పునాది వేసుకున్నావు కాబట్టి నా దేవుడు నీ శాపాన్ని తొలగించే దేవుడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇశ్రాయేలులో ఏమి లేదంట? ఏ శాపము లేదు, ఏ మంత్రము లేదు, ఏ శాతపడి లేదు. ఒకవేళ నీకు ఎవడైనా చెయ్యాలనుకుంటే మరి వెనక్కి వెళ్ళిపోయి మాట్లాడరేంటంటే వెనక్కెళ్ళి వాడికే కొడుతుంది. ఎందుకంటే దేవుడు నీకు కాపుదల. నువ్వు ఎక్కడున్నావు? బండ మీద ఉండి మళ్ళీ దేన్ని ఆశ్రయించావు? బండ సందులలోకి వెళ్ళిపోయావు. బండ సందులలోకి వెళ్ళిపోయినప్పుడు నీకు ఒక కాపుదల, నీకు ఒక స్వస్థత. ఆయన పొందిన గాయాల చేత నీకు స్వస్థత కలుగుతుంది. దేవునికి మహిమ కలుగునగాక. ఇది ఏ బండ? స్థిరమైన పునాది మీద కట్టబడిన బండ. ఏమండి, ఆ బండ మీద మనం ఏం చేయాలి? స్థిరపడాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. చూడండి, కీర్తనల గ్రంథము
105వ కీర్తన 41వ వాక్యం. బండను చీల్చగా, ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించండి. కీర్తనల గ్రంథము మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే మీరు తిరగేస్తున్నారు కాబట్టి చెప్తున్నా. కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము 41వ వాక్యం. బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చెను. అక్కడ దేన్ని చీల్చగా? బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చును. ఎడారులో అవి ఏరులై పారెను. ఎడారులో అవి ఏరులయ్యి పారెను. చూడండి, బండని చీల్చగా. అక్కడ మనం గమనించినట్లయితే నిర్గమాకాండం అందరూ తీయండి. ఇక్కడ బండను చీల్చగా, నిర్గమాకాండము 17వ అధ్యాయము 5వ వాక్యం. 17వ అధ్యాయము 5వ వాక్యం. అందుకు యెహోవా నీవు ఇశ్రాయేలు పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ హెరోబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా మోషే ఇశ్రాయేలు పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. ఇశ్రాయేలు కన్నుల ఎదుట పెద్దల ఎదుట అలాగూ చేసెను. చూడండి, ఏం చేశాడు మోషే? దేవుడు ఏం చెప్పాడు? ఇశ్రాయేలు ప్రజల అరణ్యములో ఎన్ని సంవత్సరాల ప్రయాణం? ఏమండి, 40 రోజులు ప్రయాణం. ఇది ఎన్ని రోజులు ప్రయాణం? 40 రోజులు ప్రయాణం. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? ఏమండి, 40 సంవత్సరాలు అయిపోయింది. దేనికని? ఏమన్నా పావురుమా చెప్పు, దేనికని? ఏమండి, దేవుని యందు వాళ్ళు సరిగ్గా విశ్వసించలా, దేవుని నమ్మలా. ఐగుప్తులో అద్భుతాలు, మహాత్మ కార్యాలు, సూచక్రియలు వాళ్ళ కళ్ళెదురుండిగా చేసిన వాళ్ళు అంతకంతకు చేసినవి మళ్ళీ మర్చిపోయి కృతజ్ఞత లేని ప్రజలు అయిపోయారు. ఏమంటే, సహాయం పొందుకొని కృతజ్ఞత లేని ప్రజలైపోయారు. దేవుని మీద సనుక్కున్నారు, దేవుని మీద, దైవ సేవకుల మీద విరోధంగా పోరాడారు. అందుకునే 40 రోజులు యాత్ర ఎన్ని సంవత్సరాలు పెట్టేసింది? 40 సంవత్సరాలు పట్టింది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ హేరోబు కొండ కనబడుతుంది. అక్కడ ఒక బండ మనకి, ఆ బండ మీద ఎవరు ఉన్నారో? ఏమండి, ఆ బండ మీద యేసయ్య ఉన్నారు. ఆ బండ యేసే. ఆ బండను కొట్టగా ఆ చీల్చబడిన బండ, ఏ బండ అంటే అది? మాట్లాడండి ఏమో, మాట్లాడండి. ఏ బండ అది? చీల్చబడిన బండ. అంటే యేసయ్య చీల్చబడ్డారు. చీల్చబడిన ఆ గాయాలలోంచి రక్తము చెలయేరులై పారుతున్నప్పుడు ఇశ్రాయేలులందరూ ఆ రక్తాన్ని త్రాగారు. ప్రైజ్ ది లార్డ్. ఆ రక్తాన్ని త్రాగారు. మనం అంతకు ముందు చూస్తాం,
ఇంకా ఇశ్రాయేలు ప్రయాణంలో అక్కడ మనం చూసినట్లయితే నిర్గమాకాండం 16 అధ్యాయము 30 వాక్యం చదవండి. అక్కడ కూడా వీళ్ళు ఏం చేశారో. కాబట్టి ఏడవ దినమున ప్రజలు విశ్రమించిరి. ప్రజలు విశ్రమించిరి. ఎక్కడ విశ్రమించారు? ఎక్కడండి? లెబానోలో ఉన్న పొలములో ఏముందని చెప్పాను? బండ సందులను ఆశ్రయించిన పావురమా 6 రోజులు కష్టపడి పనిచేసుకొని 7వ రోజు ఎక్కడికి రమ్మన్నాడు? ఏమండి? పొలములోనికి రావాలి. పొలములో ఏముంది? బండ ఉంది. బండ మీద ఏముంది? హేమము అంటే కృప ఉంది. నీవు దేవుని సన్నిధికి వస్తే నీకు కృప దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. చదువమ్మా. ఇశ్రాయేలీయులు దానికి మన్నాను పేరు పెట్టిరి. చూడండి, ఇశ్రాయేల్ వీళ్ళందరూ ఎక్కడికి వచ్చారు? విశ్రాంతి దినాన్ని దేవుని సన్నిధికి వచ్చారు. అక్కడ ఇశ్రాయేలులందరూను దానికి మన్నా అనే పేరు పెట్టిరి. అది తెల్లని కొత్తిమీర గింజవలె నుండెను. దాని రుచి తేనెతో కలిపిన అపూపము వలె నుండెను. మరియు మోషే ఎట్లనెను. చూడండి, ఆ మాట మళ్ళీ చదువమ్మా. ఇశ్రాయేలులు దానికి మన్నా అని పేరు పెట్టిరి. అది తెల్లని కొత్తిమీర గింజవలె ఉండెను. దాని రుచి తేనె వలె కలిపినై అప్పము వలె. ఎలాగండి? తేనె కలిపిన అప్పము అంటే రొట్టె. ఏంటండి అది? అప్పం అంటే ఏంటి? రొట్టె. వీళ్ళు ఏం చేశారంటే అరణ్య ప్రయాణంలో మొట్టమొదటి ఏం తిన్నారు? ఏమండి? రొట్టె తిన్నారు. ఇప్పుడు ఆయన సన్నిధిలో మనకి ఏముంది? రొట్టె ఉంది. అప్పం వలె, అది తేనె వలె. ఇక్కడ రొట్టె ఉంది. ఆయన సన్నిధిలో రొట్టె ఉంది. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆయన శరీరాన్ని ఏం చేశారు? భుజించారు. ఆయన శరీరాన్ని భుజించి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? ఏం చేశారండి? బండను చీల్చగా ఆ బండలో నుండి ఏమొచ్చినాయి? నీళ్లు. దానికి సాదృశ్యం ఏంటో తెలుసా? యేసయ్య రక్తం. ఆయన పొందిన గాయాలలో ఉంచి కారిన రక్తం. అందుకునే కీర్తనలో రాసింది, మనం చదివాం, బండని చీల్చగా. చూడండి, ఇది ఏ బండ అంటే వెంబడిస్తున్న బండ. ఎవరిని వెంబడిస్తుంది? ఇశ్రాయేలుని కానా యాత్రలో ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో ఇది వెంబడించే బండ. ప్రైజ్ ది లార్డ్. దాహం తీర్చే బండ. ప్రైజ్ ది లార్డ్. ప్రాణం తెప్పరిల్లింప చేసిన బండ. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం లెక్కేస్తే అక్కడ దాని రుచి తేనెతో కలిపిన అప్పము వలె నుండును. ఇక్కడ ఇశ్రాయేలీలు ఆయన శరీరాన్ని భుజించారు. ఇక్కడికి ఎదరికి వచ్చేటప్పటికి అక్కడ అన్నారు, దేవుడే చెప్పాడు, ఇదిగో హోరేబు కొండ మీద ఆ బండ మీద నేను నిలబడతాను. నీ చేతి కర్రతో ఆ సముద్రాన్ని 2 పాయలు చేసావే, ఆ కర్రతో బండను కొట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ బండ చీల్చబడుతుంది. ఆ బండ ఎవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు. అందుకని అపోస్తులు మనం అక్కడ ఒక మాట చెప్తూ, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వాక్యాన్ని చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వాక్యం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. అందరూ
ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసి. రెండో వాక్యం నుంచి చదువు. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఎలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఎవరండి? ఆ బండ క్రీస్తే. ఇది ఏ బండ? వెంబడిస్తున్న బండ. ఓ నా పామురమా, దేవుని సన్నిధికి వచ్చిన నా పామురమా, నిన్ను వదిలిపెట్టలేదు ఆయన. ఈ అరణ్య యాత్రలో నువ్వు కానాకు నడవాలి అంటే పరలోక రాజ్యానికి నడిపించిన దాకా ఆ బండ నిన్ను వదిలిపెట్టదు. ఆ బండ నిన్ను వెంబడించే బండ. ఇప్పుడు ఈ బండ గాయపరచబడింది, చీల్చబడింది. ఎలా చీల్చబడింది? ఎవరి కొరకు చీల్చబడింది? మన అతిక్రమములను బట్టి ఆయన నలగొట్టబడ్డారు. మన అతిక్రమములు బట్టి ఆయన చీల్చబడ్డారు. మన అతిక్రమములు బట్టి కొరడాల దెబ్బలు తిన్నారు. మన అతిక్రమమును బట్టి శరీరము చార్లగా దున్నబడింది. ప్రియా దేవుని మీద ఇశ్రాయేలీయులు మోషే బండను కొట్టినప్పుడు బండ చీల్చబడింది. చీల్చబడిన ఆ బండలో ఉంచి ఆ రక్తాన్ని త్రాగారు, మన్నాన్ని తిన్నారు. అంటే యేసయ్య శరీరాన్ని, రక్తాన్ని తిని 40 సంవత్సరాలు అలుపు సొలుపు లేకుండా ఆ కానా యాత్రలో ఆ పాలు తేనెలు కారేదే ఆ ప్రదేశానికి అలుపు సొలుపు లేకుండా నడిచి వెళ్ళారు. ఆ శరీరాన్ని తిన్న, ఆయన రక్తాన్ని త్రాగిన వాళ్ళకంట కాళ్ళు కూడా వాసిపోలేదంట. ఎన్ని సంవత్సరాలు నడితే? 40 సంవత్సరాలు నడిచారు. కాళ్ళు కూడా వాసిపోలేదు, ఎక్కడ నొప్పి తగలేదు, వారి బట్టలు మాసిపోలేదు, వారి శరీరాలు సౌంట కంపు కొట్టలేదు. దేని తిన్నారు వాళ్ళు? ఏమండి? ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని త్రాగారు. ఇప్పుడు ఆయన శరీరము, ఆయన రక్తము మన మధ్యలో ఉంది. ప్రియా దేవుని బిడ్డ, యేసయ్య శరీరము చీల్చబడింది. యేసయ్య శరీరము చీల్చబడింది. చార్లగా ఈపి దున్నబడింది. పొలాన్ని దున్నునట్లుగా యేసయ్య వీపి మొత్తం దున్నేశారు. గ్యాలముళ్ళతో కొడుతూ ఉంటే ఆ వారు ఇలా వేసి లాగుతూ ఉంటే ఆ ముళ్ళులు ఆ వీపి మీద అలా గుచ్చుకొని ఇలా లాగుతున్నప్పుడు శరీరాన్ని పీక్కుంటూ వచ్చేస్తున్నాయి. ఈరోజు సన్నిధికి వచ్చిన నా పామురుమా, ఆయన రక్తముతో కడగబడిన నా పామురుమా, నీకు ఒక అనుభవం కావాలి. ఏ అనుభవం అంటే, ఈ పామురు అనుభవం ఏంటో తెలుసా? బండ దగ్గరికి వెళ్ళే అనుభవం ఉంది. బండ సందులలో వెళ్ళే అనుభవం ఉంది. ఈరోజు ఆ అనుభవం నీకు నాకు ఉండాలి. ఆయన శరీరమైన రక్తము మన మధ్యలో ఉంది. ఇశ్రాయేలు ప్రజల గురించి అలనాడే యేసయ్య రక్తాన్ని చిందించారు. ఈరోజు ఈ కొత్త నిబంధనలు వచ్చేటప్పటికి ఆయన నీ కొరకు నా కొరకు రక్తాన్ని చిందించిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఏం చిందించారు? పరిశుద్ధమైన రక్తం, నిష్కలంకమైన రక్తం.
ఏ పాపము లేని రక్తం. యజ్ఞమైపోయాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. యజ్ఞ పురుషుడు ఆయన. పాప పరిహారార్థ బలిగా నీ కొరకు నా కొరకు చిందించిన బండ, రక్తాన్ని చిందించిన బండ. అందుకని అపోస్తులైన పౌలు గారు ఆ బండ క్రీస్తే. క్రీస్తే. ఇశ్రాయేలులకు కూడా ఆ వాక్యాన్ని చదువుతున్నాం. ఏమని? వాళ్ళు ఎక్కడ పొందుకున్నారు బాప్తిసం? ఎక్కడ? మేఘములోను సముద్రంలో బాప్తిసం ఎప్పుడు పొందుకున్నారు వాళ్ళు? ఏమండి? ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసినప్పుడు ఆ సముద్రంలో ఉంచి నడిచి వెళ్ళారు. మేఘములోను సముద్రములోను వాళ్ళు బాప్తిసం పొందిరి. ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. ఇప్పుడు మనకి ఆత్మ సంబంధమైన ఆహారం ఇక్కడుంది. ఆత్మ సంబంధమైన ఆహారం అంటే ఆయన శరీరం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన శరీరం. ఆత్మ సంబంధమైన పానీయాన్ని త్రాగారు. ఆత్మ సంబంధమైన పానీయాన్ని ఇశ్రాయేలు తాగారు. అయితే ఇప్పుడు ఆత్మ సంబంధమైనది కాదు, స్వయంగా యేసయ్య ఇచ్చిన రక్తము ఇక్కడ ఉంది. ఆయన శరీరములోను ఆయన రక్తములో పాలు పంపులు పొందుకుంటున్న నా పామురమా. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటి మాట ఏంటి చెప్పండి? అవునండి. ఆశ్రయించిన బండ, ఆశ్రయం ఇచ్చిన బండ. రెండోది కృపను అనుగ్రహించిన బండ. మూడోది స్థిరమైన పునాది మీద కట్టబడిన బండ. నాలుగోది చేల్చబడిన బండ. ఈరోజు యేసయ్య మన కొరకు చేల్చబడ్డారు. ఎంతమంది హృదయాలను కదిలిస్తుంది చెప్పండి? ఎంతమంది హృదయాల్ని కదిలిస్తుంది? నీ కొరకు నా కొరకు ఆయన చేల్చబడ్డారు. నీ కొరకు నా కొరకు ఆయన రక్తాన్ని చిందించారు. నీ కొరకు నా కొరకు ఆ యెరూషలేము పొరవీధులలో రక్తము చెరయేరులై పారుతూ ఉన్నప్పుడు అదుగో ఆయన చీకటి గదిలో బంధించి ఒకడు పరుగు పరుగుమని వెళ్ళి ఆ యెరూషలేములో ఉన్న ఆ ముళ్ళ కంచు తీగను తెచ్చి ముళ్ళ కిరీటముగా అల్లి అది తల మీద పెట్టి రాజాకు రాజా అని అతనికి యేసయ్యని రాజుగా అంగీకరించి ఆ ముళ్ళ కిరీటము తల మీద పెట్టి ఆ కర్రతో కొడుతూ ఉంటే ఆ ముళ్ళన్నీ కూడా కొనబంతుల్లో మెదడులో దిగిపోయి నా యేసయ్య వారి ముఖం వెంక అలాగూ చూస్తూ ఉన్నారు. ఆయన కళ్ళల్లో ఉంచి రక్తము కారుతూ ఉంది. రక్తము కారుతూ ఉంది. ఆ భుజాన సిలువేసుకొని యెరూషలేము పొరవీధుల్లో తిరుగుతూ ఉంటే, వెనకాల కొరడలతో కొడుతూ ఉంటే ఆ రక్తము చెరయేరులై పారింది. ఇశ్రాయేలులు అరణ్య యాత్రలో బండను చీల్చినప్పుడు నా యేసయ్య రక్తం అక్కడ కూడా కారిపోయింది. అక్కడ కూడా వారి పాదాలు తడిచిపోయాయి. ఈ కొత్త నిబంధనలోకి వచ్చాయి. యెరూషలేము పొరవీధిలో ఆయన రక్తము చెరయేరులై పారుతూ ఉంది. ప్రియా దేవుని బిడ్డ, ఎక్కడ చూసినా గాయాలే, ఎక్కడ చూసినా గాయాలే. ఆయన అంటూ ఉన్నారు, అమ్మలారా నా కొరకు ఏడవద్దు, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి. రాబోయే దినాలలో పసిపిల్లలన్నీ చూడకుండా బండకేసి బాధే దినాలు దగ్గరికి వస్తూ ఉన్నాయి.
భయంకరమైన దుర్దినాలలో ఉన్నారు అని యేసయ్య చెప్తూ ఉంటే వాళ్ళకి కొద్దిగా కూడా అర్థం కాలేదు. ఈరోజు అమ్మా, ఒక్కసారి ఆయన గాయాలు చూస్తున్నావా? నువ్వు ఆయన గాయాలు చూస్తూ ఉన్నావా? అదిగో, ఏ పాపము ఎరగని దైవ కుమారుడు ఆయన నలగొట్టబడుతూ ఉన్నారు. ఆయన చెప్తూ ఉన్నారు, ఇదిగో ఇది నా శరీరం, ఈ నా శరీరాన్ని భుజించినప్పుడల్లా నీవు నా మరణ పునరుద్ధానములను నీవు ప్రకటించాలి. ఇదిగో ఇది నా రక్తం, అనగా కొత్త నిబంధన రక్తం. ఈ నా రక్తము త్రాగుతున్నప్పుడల్లా నీవు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఆయన పొందిన గాయాల్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఓ బండ సందులలో ఎగిరే నా పావురమా, పేడి బూటిని ఆశ్రయించే నా పావురమా, ఆయన సన్నిధికి వచ్చిన నా పావురమా, ఒక్కసారి చూడు. ఆకాశానికి భూమికి మయంగా వేలాడుతున్న యేసయ్యను చూడు. అదిగో తల మీద ముళ్ళ కిరీటం, చేతిల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు, డొక్కల్లో బల్లిపు పోటు. ఎవరి కొరకు? నీ కొరకే, నా కొరకే ఆయన చీల్చబడిన బండగా. ఓ గాడ్, ఓ జీసస్, ఓ జీసస్, చీల్చబడిన బండ, మొత్తబడిన బండ. నిన్ను నన్ను వెంబడిస్తున్న బండ. ఒక్కసారి ఆయన మరణ పునరుద్ధానములను మన జ్ఞాపకం చేసుకుంటూ, అమ్మా ఇంకా కొద్ది క్షణాల్లో ఆయన శరీరంలో రక్తంలో నీవు పాలు పంపులు పొందుకున్నా ఒక కన్నీటి పొట్టు ఆయన పాదాల మీద పడని, ఆయన ముఖ దర్శనాన్ని చూడు. గాయములాచే పాదనుంది, రక్తము కాచే హింసనుంది. అందరూ మోకరించండి, అందరూ నీళ్ళు మోకాళ్ళ మీదకి రండి. యవనస్తులైన పిల్లలారా, ఆయన శరీరంలో రక్తములో పాలు పంపులు పండుతుండే నా బిడ్డ, నా పామురమా, గాయములాచే బాధనుంది, రక్తము కార్చే హింస నుండి, సిలువలో వ్రేలాడే నీ కొరకే, సిలువలో వ్రేలాడే యేసు నిన్ను